ఫస్ట్ పిల్లల కోసమనే చాలా మంది పేరెంట్స్ అవును వస్తారు వాళ్ళు అవును తింటారని. కానీ పిల్లల హెల్త్ విషయం ఆలోచిస్తే ఐస్ క్రీమ్లు ఎక్కువ తినొద్దని చెప్పి ఉమ్, ఇమ్యూనిటీ పవర్‌ని ఉమ్, దెబ్బతీస్తాయి అనే మాట ఉమ్, ఉంటుంది కదా! ఉమ్. వీటికి సమాధానం. కొంతమంది సెన్సిటివ్ టాపిక్ అండ్ కొంతమంది మదర్స్కి మిల్క్ రాకుండా వాళ్ళు కొంతమంది ఉంటారు. ఐ హ్మ్. మీన్ లాక్టేటింగ్ అవునండి. మదర్స్, లాక్టేటింగ్ పాలిచ్చే మదర్స్. తల్లులు. హ్మ్. వాళ్ళకి డాక్టరు ఐ మీన్ ఫార్ములా రిచ్ కానీ లేదంటే గేదె పాలు కానీ ఒకటే గేదె ఇట్లాంటి సజెస్ట్ చేస్తారు. హ్మ్. సో అటువంటి వాళ్ళు ఏం వాడతారంటే మీకు చక్కెర పంచదార కానీ రిఫైన్డ్ షుగర్ వాడితే జలుబు చేస్తుంది వద్దు అని చెప్పి పటిక బెల్లం వాడమంటారు. మీరు ఓకే. విన్నారో లేదో అవును. నాకు తెలియదు. విన్నానండి. సో మేము హ్మ్. ఐస్ క్రీమ్లో వాడేదే పటిక బెల్లం అండి. ఓకే. అండ్ రెగ్యులర్ లార్జ్ క్వాంటిటీ మా అన్ని ఐస్ క్రీమ్స్లో మేము వాడేది పటిక బెల్లం. అంటే అన్ని ఓకే. కాదు, కొన్నిట్లో హ్మ్. కోకోనట్ షుగర్ వాడతాం, కొన్నిట్లో పామ్ షుగర్ వాడతాం, కొన్నిట్లో హ్మ్. జాగరీ పౌడర్ వాడతాం, షుగర్ హ్మ్. ఫ్రీలో స్టీవియా వాడతాం. హ్మ్. సో ఇప్పుడు ఆర్గానిక్ అనగానే నేమ్ అండ్ స్టోరీ కాదు, ఇది హ్మ్. ఇంగ్రీడియంట్ స్టోరీ. ఓకే. సో వి రీప్లేస్ ఇట్ రిఫైన్డ్ షుగర్ విత్ మల్టిపుల్ న్యాచురల్ అండ్ కాన్షియస్ షుగర్స్ ఓకే. అన్నమాట. అసలు షుగర్ అనేది ఉండదా? పంచదార మా షుగర్ అనేది మా ఐస్ క్రీమ్లో వాడమండి. అంటే పిల్లలు వచ్చి చూడొచ్చు అక్కడ యా ఎవరైనా హ్యాపీగా సరే. కొనొచ్చు, టేస్ట్. ఎంత ఏజ్ పిల్లలు తినొచ్చండి? మీరు 1 లెక్కన ఇయర్ అయితే? పిల్లలు కూడా మా వాళ్ళు మా తినొచ్చండి. 1 ఇయర్ పిల్లలకు కూడా. సుహాస్ గారు మరి అంత చిన్న మై పిల్లలకి సన్ ఐస్ ఈజ్ క్రీమ్. అప్రాక్సిమేట్లీ 4 ఇయర్ నౌ. ఓకే. నేను ఈ ఫీల్డ్లోనే ఉన్నాను కదండి. దట్స్ హౌ ఇట్ ఈస్. హ్మ్. బార్డర్స్ని మేము క్రిస్ క్రాస్ చేసి కట్ చేయాలి. హ్మ్. ఎంత తొందరగా తీసుకెళ్ళగలిగితే మా ప్రోడక్ట్ అంత దూరంగా అక్రాస్ ద కంట్రీ తీసుకెళ్తాం.